హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మొదటి ప్రయత్నంలోనే తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం సాధించాలని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని అస్సలు స్కిప్ చేయకండి. ఎందుకంటే చాలామంది క్యాండిడేట్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సిలబస్ చూసి ప్రిపరేషన్ మొదలు పెడతారు. కానీ ఏ సబ్జెక్ట్కి ఎంత ప్రయారిటీ ఇవ్వాలి, ఏ టాపిక్స్ని ముందుగా కంప్లీట్ చేయాలి, రిటర్న్ ఎగ్జామ్తో పాటు ఫిజికల్ ప్రిపరేషన్ ఎలా చేయాలి అనే విషయంలో క్లారిటీ లేక ఇబ్బంది పడుతుంటారు. అందుకే ఈ వీడియోలో కానిస్టేబుల్ 2026 సంబంధించిన కంప్లీట్ ప్రిపరేషన్ స్ట్రాటజీ గురించి క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేయబోతున్నాను. సిలబస్ నుంచి ఎగ్జామ్ ప్యాటర్న్ వరకు, ఇంపార్టెంట్ టాపిక్స్ నుంచి డైలీ ప్రిపరేషన్ వరకు, రిటర్న్ ఎగ్జామ్తో పాటు ఫిజికల్ టెస్ట్ ప్రిపరేషన్ వరకు ప్రతి ఒక్క విషయాన్ని స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. మీ టార్గెట్ నిజంగా ఈసారి పోలీస్ కానిస్టేబుల్ జాబ్ సాధించాలి అనే టార్గెట్ అయితే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఎందుకంటే సరైన స్ట్రాటజీ ప్రిపరేషన్ మొదలు పెడితే ఫస్ట్ అటెంప్ట్లోనే సెలక్షన్ కోసం స్ట్రాంగ్ ప్రిపరేషన్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ముందు మనం రిక్రూట్మెంట్ ప్రాసెస్ని అర్థం చేసుకోండి ఫస్ట్. ఓకేనా? మొదటగా ఒక విషయం గుర్తుపెట్టుకోండి. పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ అంటే కేవలం రిటర్న్ ఎగ్జామ్ రాస్తే సరిపోదండి. ఓకేనా? రిక్రూట్మెంట్లో రిటర్న్ టెస్ట్ ప్లస్ ఫిజికల్ స్టేజెస్ ప్లస్ ఫైనల్ ఎగ్జామినేషన్ వంటి కీలకమైన స్టేజెస్ ఉంటాయి. అందుకే మీ ప్రిపరేషన్ను కూడా 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. పార్ట్ 1 రిటర్న్ ఎగ్జామ్ ప్రిపరేషన్, ఓకే. సెకండ్ పార్ట్లో ఫిజికల్ ప్రిపరేషన్. ఈ రెండింటిని ప్యారలల్గా ప్రిపేర్ చేస్తేనే మీరు ఒక పక్క ప్లానింగ్ అనేది మీకు ఇది వచ్చేస్తుంది. ఓకేనా? సెకండ్ వన్ వచ్చేసి ఎగ్జామ్ ప్యాటర్న్. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అయిన ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి మనం తెలుసుకుందాం. యాక్చువల్గా ఈ టీజీపీఆర్బీ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్లో నేను యాక్చువల్గా అర్థమెటిక్ రీజనింగ్ 100 క్వశ్చన్స్ 100 మార్క్స్, జనరల్ స్టడీస్ 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ అని ఇచ్చాను. కానీ యాక్చువల్గా దీంట్లో ఎలా ఉంటుందంటే, యాక్చువల్గా ఇందులో ఇప్పుడు అర్థమెటిక్ రీజనింగ్ 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ అని ఇచ్చాను కదా, అలా ఉండదండి. అక్కడ ఎలా ఉంటుందంటే రీజనింగ్ నుంచి 20 క్వశ్చన్లు రావచ్చు, అర్థమెటిక్ నుంచి 20 రావచ్చు. కాకపోతే నేను మీలో ఆత్మశ్రద్ధ నింపడం కోసం అర్థమెటిక్ రీజనింగ్ ఎక్కువ ఫోకస్ చేయడానికి, అంటే స్కోరింగ్ పెంచుకోవడానికి కోసం అని నేను అలా రాశాను. ఓకేనా? సో మీరు ప్రధానంగా ఫోకస్ చేయాల్సిన ఏరియాస్ ఏంటంటే అర్థమెటిక్లో కొన్ని చాప్టర్స్ ఉంటాయి, తర్వాత జనరల్ స్టడీస్లో కొన్ని చాప్టర్స్ ఉంటాయి, ఇలా చాలా టాపిక్స్ ఉంటాయి కదా. అందుకే ఒకేసారి అన్ని సబ్జెక్ట్స్ చదవడానికి ప్రయత్నించకుండా సబ్జెక్ట్ వైజ్ ప్రిపరేషన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం మార్నింగ్ మ్యాథ్స్ అనుకుంటే, ఓకేనా, మార్నింగ్ మ్యాథ్స్ అనుకుందాం. మ్యాథ్స్ అంటే అర్థమెటిక్, ఆఫ్టర్నూను రీజనింగ్, ఓకే, తర్వాత నైట్ కరెంట్ అఫైర్స్ అండ్ రివిజను, ఈవినింగ్ జనరల్ స్టడీస్. ఇలా ఒక రొటీన్గా ప్రిపరేషన్ పెట్టుకుంటే మీకు చాలా సిస్టమేటిక్గా అనేది ఉంటుందండి. ఓకేనా? ఇంకా నెక్స్ట్ సిలబస్ అనేది ఎలా ప్రిపేర్ అవ్వాలి. ఓకే, దీనికి టైం డ్యూరేషన్ కూడా 3 hours ఉంటుందండి. 180 minutes ఉంటుంది, 200 questions ఉంటుంది. ఏ చాప్టర్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయనేది నేను నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా చెప్తాను దాని గురించి. ఓకేనా? ఫస్ట్ మీరు ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే, సిలబస్ చూసి ముందుగా భయపడకండి మీరు. ఫస్ట్ వన్ వచ్చేసి, ఓకేనా, సిలబస్ పెద్దగా కనిపించినా కానీ దాన్ని స్మాల్ టాపిక్గా డివైడ్ చేస్తే మీకు చాలా ఈజీ అవుతుంది. ఓకే, దాంట్లో ఫస్ట్ మనం ముందుగా మ్యాథ్స్ గురించి తెలుసుకుందాం. అసలు మ్యాథ్స్లో ఏం టాపిక్స్ ఉంటాయి అనేది ఒకసారి క్లారిటీ తెలుసుకుందాం. దీంట్లో మనకి నెంబర్ సిస్టమ్, సింప్లిఫికేషన్, పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, రేషియో అండ్ ప్రొపోర్షన్, యావరేజ్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, మెన్సురేషన్, కొన్ని ఏమో ప్యూర్ మ్యాథ్స్ నుంచి కొన్ని చాప్టర్స్ వస్తాయి. ఓకేనా? ఈ టాపిక్స్ మీద మీరు బేసిక్ టాపిక్స్ అండి, నేను ఇప్పుడు చెప్పిన అర్థమెటిక్ అన్ని బేసిక్ టాపిక్, వీటి మీద కనుక మీరు కమాండ్ కనుక తెచ్చుకుంటే మీరు మ్యాథ్స్లో కంపల్సరీ టాప్ స్కోర్ చేస్తారు. మ్యాథ్స్లో ముఖ్యమైనది ఏంటి తెలుసా? కాన్సెప్ట్ ప్లస్ ప్రాక్టీస్ ప్లస్ స్పీడ్. రోజు ఒక 20 నుంచి 25 ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. ఓకే, అలా అయితేనే మీకు అర్థమెటిక్లో మంచి స్కోర్ వచ్చే అవకాశాలు అయితే ఉంది. ఓకే, తర్వాత రీజనింగ్ కనుక చూసుకుంటే మనకు రీజనింగ్లో దీంట్లో షార్ట్కట్ ట్రిక్స్ నేర్చుకోవడం కంటే ముందు ఏం చేయాలంటే బేసిక్ కాన్సెప్ట్ అనేది క్లియర్ చేసుకోండి ఫస్ట్. ఓకేనా? రీజనింగ్ ఏంటంటే బేసిక్స్ కరెక్ట్గా వస్తేనే మీకు రీజనింగ్ చాలా ఈజీ అయిపోతుంది. ఓకే, దీంట్లో వచ్చేసి మనకి కోడింగ్, డికోడింగ్, బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్స్, సిరీస్, ఎనాలజీ, క్లాసిఫికేషన్స్, ఇలా ఈ టాపిక్స్ మీద కనీసం డైలీ ఒక 25 నుంచి 50 క్వశ్చన్స్ కనుక ప్రాక్టీస్ చేస్తే మీ స్పీడ్ పెరుగుతుంది, ఎగ్జామ్లో టైం మేనేజ్మెంట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఓకేనా? తర్వాత మనం జనరల్ స్టడీస్లో ఏంటంటే చాలా వైడ్గా ఉంటుందండి సిలబస్ అనేది. అందుకే మొదటగా మనం హై ప్రయారిటీ, ఓకేనా, హై ప్రయారిటీ ఏదైతే ఉంటాయో వాటిని ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి మనం. దాని వైజ్గా నేను ఇప్పుడు మీకు చెప్తున్నా చూడండి. తెలంగాణ హిస్టరీ, తెలంగాణ జాగ్రఫీ, తెలంగాణ ఎకానమీ,
తర్వాత తెలంగాణ ఇది జనరల్ సైన్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ 3 వచ్చేస్తుంది. తర్వాత తెలంగాణ గవర్నమెంట్ స్కీమ్స్ అంటే ప్రీవియస్ది అడగవచ్చు, 2014 నుంచి అడగవచ్చు, లేదంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా అడగవచ్చు. కానీ అన్ని స్కీమ్స్ మాత్రం కంపల్సరీ నేర్చుకోవాల్సి వస్తుంది. ఓకేనా. తర్వాత ఇండియన్ పాలిటీ, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ జాగ్రఫీ, ఇండియన్ ఎకానమీ, కరెంట్ అఫైర్స్ అనేది లాస్ట్ 6 మంత్స్ చదువుకోవాలి. ఇంగ్లీష్ అనేది గ్రామర్ నేర్చుకోవాలి. ఎందుకంటే ఇది కానిస్టేబుల్ సంబంధించిన కాబట్టి బేసిక్ గ్రామర్సే అడుగుతారు. అంత డీప్గా అయితే ఏం అడగరు. ఓకేనా. కాబట్టి ఇది మనకి ఎక్కువ ఇది తెలంగాణకు సంబంధించిన నోటిఫికేషన్ కాబట్టి మనకి దీంట్లో ఎక్కువగా తెలంగాణ హిస్టరీ, తెలంగాణ జాగ్రఫీ, తెలంగాణ గవర్నమెంట్ స్కీమ్స్, ఇంపార్టెంట్ పర్సనాలిటీ వీటి మీదనే ఎక్కువ క్వశ్చన్స్ అడిగి ఇచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. కాబట్టి మీరు దీని మీద ఎక్కువ ప్రయారిటీ అయితే చేయండి. ఓకేనా. తర్వాత కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే మీరు అనుకోవచ్చు కరెంట్ అఫైర్స్ చివరి నెలలో మాత్రం చదువుతాను అది అనుకుంటే మాత్రం చాలా పెద్ద మిస్టేక్ అది. ఎందుకంటే రోజుకి కనీసం 20 to 30 minutes కరెంట్ అఫైర్స్ కోసం కేటాయించండి. ఎందుకంటే డైలీ కరెంట్ అఫైర్స్ చదివిన తర్వాత వారంలో ఒకసారి రివిజన్ చేయండి. మంత్ కంప్లీట్ అయిన తర్వాత మంత్లీ రివిజన్ చేయాలి. డైలీ, వీక్లీ, మంత్లీ రివిజన్ చేస్తే ఫ్యాక్ట్స్ అనేది కొంచెం ఎక్కువ కాలం గుర్తుంటుంది. కాబట్టి అది చాలా ఇంపార్టెంట్. ఓకేనా. తర్వాత ఫిజికల్ ప్రిపరేషన్ అనేది ఎలా చేయాలి. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పబోతున్నాను చూడండి. చాలామంది రిటర్న్ ఎగ్జామ్ మీద మాత్రమే ఫోకస్ చేసి ఫిజికల్ ప్రిపరేషన్ని ఇగ్నోర్ చేస్తారండి. అది చేయకండి మీరు. ఓకేనా. మీరు ఇప్పటి నుంచే గ్రాడ్యువల్గా రన్నింగ్ కనుక ప్రాక్టీస్ చేస్తే, మొదటి రోజే ప్రాక్టీస్ కనుక చేస్తే మీకు ఎక్కువ ఇది అనేది వస్తుంది. యాక్చువల్గా మొదటి రోజే ఎక్కువ డిస్టెన్స్ రన్ చేయాల్సిన అవసరం లేదండి. మీ ఫిట్నెస్ లెవెల్కి తగ్గట్టు స్టార్ట్ చేయండి. తర్వాత స్టామినా, స్పీడు, ఎండ్యూరెన్స్ ఈ 3 పెంచుకుంటూ వెళ్ళాలి. అంటే డైలీ ఇప్పుడు ఈరోజు కొంచెం, నెక్స్ట్ డే కొంచెం, అలా కొంచెం కొంచెం పెంచుకుంటూ వెళ్ళాలి. అలాగే అఫీషియల్ నోటిఫికేషన్లో కొన్ని ఈవెంట్స్ సంబంధించిన ఇవి ఇచ్చారు కదా మనకి, అంటే ఇంత డిస్టెన్స్ రన్నింగ్ ఇన్ని నిమిషాల్లో కంప్లీట్ చేయాలని చెప్పేసి మనకి నోటిఫికేషన్లు ఏదైతే ఇస్తారో అదే ఫైనల్. ఓకేనా. అవి తీసుకొని మీ ఫిజికల్ ప్రిపరేషన్ మాత్రం ప్లాన్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటిదంటే ప్రీవియస్ పేపర్స్. అసలు ప్రీవియస్ పేపర్స్ ఎందుకు చదవాలి అన్నాను అడగవచ్చు మీరు. ప్రీవియస్ పేపర్స్ లేకుండా ప్రిపరేషన్ అనేది కంప్లీట్ కాదు. ఎందుకంటే ప్రీవియస్ పేపర్స్ ద్వారా క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు, ఏ టాపిక్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి, అసలు క్వశ్చన్ డిఫికల్టీ ఎలా ఉంటుంది, టైం మేనేజ్మెంట్ అనేది ఎలా ఉండాలి అనే విషయాలపై ఒక క్లారిటీ అయితే వస్తుంది మీకు. కాబట్టి సిలబస్ కంప్లీట్ చేసిన వెంటనే ప్రీవియస్ పేపర్ సాల్వ్ చేయడం ప్రారంభించండి. ఓకేనా. తర్వాత మార్క్ టెస్ట్ ఎందుకన్నా అని చెప్పేసి డౌట్ రావచ్చు. మొదట్లో మార్క్ టెస్ట్లో తక్కువ మార్క్స్ వచ్చినా కానీ టెన్షన్ పడకండి మీరు. ఎందుకంటే మార్క్ టెస్ట్ పర్పస్ ఏంటిది, అసలు మీరు ఎంత మార్కులు సాధించారు అనేది మాత్రమే కాదు, మీ మిస్టేక్ ఏంటి, మీరు ఏ సబ్జెక్ట్లో వీక్గా ఉన్నారు, టైం ఎక్కడ తీసుకుంటున్నారు అనేది తెలుసుకోవడం అనేది మార్క్ టెస్ట్ యొక్క ఫస్ట్ ఇది. ఓకేనా. ప్రతి మార్క్ టెస్ట్ తర్వాత ఒక రాంగ్ అనాలిసిస్ ఆన్సర్ అంటే మీరు దాంట్లో కొన్ని క్వశ్చన్స్ రాంగ్ చేస్తారు కదా, వాటిని అసలు ఎందుకు రాంగ్ అవుతుందనే క్లారిటీ మాత్రం తెచ్చుకోండి ఫస్ట్. ఓకే. సెకండ్ వన్ వచ్చేసి ఒకసారి మిస్టేక్ జరిగింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ టైమ్ అండ్ వర్క్లో ఒక క్వశ్చన్ తీసుకున్నారు, దాంట్లో ఆ క్వశ్చన్కి మీరు మిస్టేక్ అయ్యింది. మళ్ళీ సెకండ్ టైం కూడా ఆ మోడల్ మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకుంటే మీ స్కోర్ అనేది ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతుంది. ఓకేనా. తర్వాత డైలీ స్టడీ ప్లాన్ అనేది ఎట్లా చేయాలి మనం. మార్నింగ్ ఒక 2 hours ఆథమెటిక్ మొత్తం కంప్లీట్ ఇచ్చేసేయండి. తర్వాత ఆఫ్టర్నూన్ ఒక 1.5 hour రీజనింగ్కి ఇచ్చేసేయండి. ఈవినింగ్ 2 hours జనరల్ స్టడీస్ తెలంగాణ టాపిక్స్ మీద ఇచ్చేసేయండి. నైట్ ఒక 1 hour కరెంట్ అఫైర్స్ ప్లస్ రివిజన్. ఓకేనా. అదనంగా మీరు మార్నింగ్ 30 to 60 minutes, హాఫ్ అన్ అవర్ నుంచి 1 hour వరకు ఫిజికల్ ప్రిపరేషన్కి కేటాయించండి. మీకు రోజు ఎక్కువ టైం ఉంటే స్టడీ అవర్ని పెంచుకోవచ్చు ఇంకా. ఓకేనా. కానీ రోజుకు 10 గంటలు చదివి 2 రోజులకు ఆపేయడం కాదండి. డైలీ కంపల్సరీ కన్సిస్టెంట్గా చదవాలి, అదే ఇంపార్టెంట్. ఇప్పుడు ఫస్ట్ అటెంప్ట్ స్ట్రాటజీ గురించి చెప్పబోతున్నాను. ఓకేనా. ఫస్ట్ అటెంప్ట్లో జాబ్ ఎలా సాధించాలంటే ఒక సింపుల్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఓకే. దీంట్లో ఏంటంటే ఫస్ట్ సిలబస్ అండి. ఓకే. తర్వాత కాన్సెప్ట్. ఓకేనా. తర్వాత ప్రాక్టీస్. ఓకే. తర్వాత ప్రీవియస్ పేపర్స్, తర్వాత మార్క్ టెస్ట్, తర్వాత రివిజన్. ఫార్ములాస్ కనుక గుర్తుపెట్టుకుంటే మీ ప్రిపరేషన్ సైకిల్ అనేది సింపుల్గా ఒక పక్క ప్లానింగ్తో వెళ్ళిపోతుంది. ఓకేనా. తర్వాత దీంట్లో మీరు ఒకటి చేయాల్సింది ఒకటేనండి. ఫస్ట్ సిలబస్ కంప్లీట్ చేయండి, తర్వాత కాన్సెప్ట్ని స్ట్రాంగ్ చేయండి, తర్వాత ప్రాక్టీస్ క్వశ్చన్స్ని సాల్వ్ చేయండి, ప్రీవియస్ పేపర్స్ అటెంప్ట్ చేయండి, మార్క్ టెస్ట్లు అనేది రాయండి, చివరగా రిపీటెడ్ రివిజన్ మాత్రం చేయండి. ఈ సైకిల్ని రిపీటెడ్లీ ఫాలో చేస్తే మీ స్కోర్ అనేది ఇంకా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే.
తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్, యాక్చువల్గా మనకు గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్లో ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి. మీతో పాటు వేల మంది క్యాండిడేట్స్ యాస్పిరెంట్స్ రాస్తారు, ఓకేనా. దీనికి ప్రిపరేషన్ కూడా అవుతూ ఉంటారు, కానీ అందరూ కన్సిస్టెంట్గా ప్రిపేర్ అవ్వరండి. కొంతమంది నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తారు, కొంతమంది సిలబస్ చూసి భయపడతారు, కొంతమంది ప్రిపరేషన్ మొదలుపెట్టి మధ్యలో ఆపేస్తారు. మీరు మాత్రం రోజు ఒక స్టెప్ ముందుకు వేయండి. రోజుకు 20 క్వశ్చన్లు అయినా సాల్వ్ చేయండి, ఓకే. రోజుకు 2 టాపిక్స్ అయినా కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. రోజుకు 30 మినిట్స్ అయినా ఫిజికల్ ప్రాక్టీస్ చేయండి. ఈ చిన్న చిన్న ఇంప్రూవ్మెంట్స్ చివరికి పెద్ద రిజల్ట్స్ ఇస్తాయి. కాబట్టి మీ టార్గెట్ నిజంగా తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ జాబ్ అయితే ఈ రోజు నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ప్రిపరేషన్ని అసలు నోటిఫికేషన్ గురించి పోస్ట్పోన్ అయితే చేయకండి మీరు, ఓకేనా. సిలబస్ను ముందు కంప్లీట్ చేసేయండి. ఎగ్జామ్ ప్యాటర్న్ అర్థం చేసుకోండి, ప్రీవియస్ పేపర్ ప్రాక్టీస్ చేయండి, మార్క్ టెస్ట్ రాయండి, ఫిజికల్ ప్రిపరేషన్ ప్యారలల్గా కొనసాగించండి. అప్పుడు మీరు ఎగ్జామ్ వెళ్ళే సమయానికి ఏం చదవాలి అనే కన్ఫ్యూజన్ ఉండదు, ఎలా అటెంప్ట్ చేయాలనేది క్లారిటీ మాత్రమే ఉంటుంది. అదే ఫస్ట్ అటెంప్ట్ యొక్క స్ట్రాటజీకి ఫౌండేషన్, ఓకేనా. సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. పోలీస్ కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి గవర్నమెంట్ జాబ్, పోలీస్ జాబ్స్ మరియు ఎగ్జామ్ నోటిఫికేషన్, సిలబస్, ప్రిపరేషన్ టిప్స్ కోసం మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, ఓకేనా. వీడియోలో నేను సబ్జెక్ట్ వైజ్ ప్రిపరేషన్ ప్లాను, ఇంపార్టెంట్ టాపిక్స్, అసలు మార్క్ టెస్ట్ స్ట్రాటజీ ఎలా రాయాలి ఏందనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్పబోతున్నాను. ఒకవేళ మీ లక్ష్యం పోలీస్ జాబ్ అయితే ప్రిపరేషన్ ఇప్పుడే స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్ అండి అందరికీ. జై హింద్, జై తెలంగాణ. థ్యాంక్ యూ.